హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను సజ్జ అప్పాలండి. ఇవి స్వీటు. ఇవి కొద్దిగా మనకి కరాచీ నూక ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, బాంబే రవ్వ, ఆ రవ్వ తీసుకొని నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఒక చిన్న గిన్నెతో ఒక గ్లాసు నూక, 3 సగం నీళ్ళండి. ఒక గ్లాసుకి 3 గ్లాసులు సగం నీళ్ళు వేసుకొని వేయించేసుకున్న నూక పక్కన పెట్టుకొని వేరే పెనంలో మనం నీళ్లు వేసుకొని మరగనివ్వాలి. అందులోనే ఒక గ్లాసుడు పంచదార, ఒక గ్లాసు నూక, ఒక గ్లాసుడు పంచదార, 3 గ్లాసులు సగం నీళ్లు వేసుకొని మరిగపెట్టేసుకొని ఆ నీళ్లు ఈ నూక వేయించుకున్న దాంట్లో వేసుకోవాలి. ఇలా వేయించేసుకుంటే నూక వేయించుకున్న దాంట్లో ఈ నీళ్ళు మరిగిన నీళ్ళు వేసుకుంటే బేగా అయిపోతుందండి. బాగా బేగా ఉడికిపోతుంది. ఇవి ఏకాదశులకి వాటికి దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా దేవుడికి, ఏ దేవుడికైనా నైవేద్యం సజ్జ అప్పాలు పెట్టుకోవచ్చు. ఇది చాలా సులువుగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి. ఉడికిపోయింది. ఇది చిన్న వండలా చేసుకొని మనం అవి చిన్న కాగితం మీద, పాల కవర్ కాగితం మీద, ప్లాస్టిక్ కాగితం అయినా, మన దగ్గర ఏ కాగితం ఉన్నా అవి చిన్న అప్పాల్లా కలుపుకోవాలండి. ఇప్పుడు పిండి, మైదా పిండి 2 స్పూన్లుని 1 స్పూను కార్న్ ఫ్లోరు వేసుకొని చిన్న సాల్ట్ వేసుకొని టేస్ట్కి కలుపుకోవాలి. ఇలాగా బజ్జీ పిండిలాగా చూసారా? ఇలా కలుపుకొని ఇలా మనం ఈ అప్పాల్లా చేసుకొని బెళ్ళల్లా చేసుకొని బజ్జీలు ఎలాగో అలాగే బజ్జీలో ముంచి వేసుకుంటాం కదా, మిరపకాయ బజ్జీ, అలాగే ఇలా ముంచేసుకొని నూనె మరగబెట్టుకొని కొద్దిగా నూనె పెట్టుకొని అందులో వేయించుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి. ఒక్కసారి వేగాక తిరగేయాలి. అటు ఇటు తిరిగాక తీసుకోవాలి. ఇవి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవచ్చు. చాలా మంచిది కూడా. మీరు ట్రై చేయండి. ఈ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. ఇలాగన్నీ చేసుకొని ఉంచుకోవాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.